2025 26 సేవా సంవత్సరపు ముఖ్య ఫలితాలు. జూలై 2025 తల్లి మరియు శిశు ఆరోగ్య మాసం. డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు క్లబ్ నాయకత్వ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. రొటేరియన్ తడాల బుజ్జి అధ్యక్షుడిగా, రొటేరియన్ గోడె వీర వెంకట సత్యనారాయణ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రక్తదాన శిబిరాలు మరియు సిపిఆర్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు కంప్యూటర్లు మరియు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. మహిళలకు కుట్టు యంత్రాలు అందజేశారు. జల కళ్యాణం ప్రాజెక్టు ద్వారా స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గీతం పాఠశాలలో ఇంటరాక్ట్ క్లబ్ను స్థాపించారు. రోటరీ ఫ్యామిలీ గార్డెన్ పార్టీని నిర్వహించారు. ఆగస్టు 2025 సభ్యత్వ మరియు నూతన క్లబ్ అభివృద్ధి మాసం. 25 మంది కొత్త సభ్యులను క్లబ్లో చేర్చుకున్నారు. గంగవరం, ద్రాక్షారామం, కాజులూరు, రామచంద్రపురం ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు మరియు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. మహిళలకు కుట్టు యంత్రాలు అందజేశారు. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించారు. సెప్టెంబర్ 2025 విద్య మరియు అక్షరాస్యత మాసం. ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. సైబర్ భద్రత, మహిళల రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు మరియు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. అక్టోబర్ 2025 సమాజ ఆర్థికాభివృద్ధి మాసం. సూక్ష్మ వ్యాపారులకు ఆర్థిక అవకాశాలపై అవగాహన కల్పించారు. ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా కార్ ర్యాలీ మరియు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. నవంబర్ 2025 రోటరీ ఫౌండేషన్ మాసం. 200 మంది మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించారు. 2వ విడత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. కాకినాడ రోటరీ క్లబ్బుల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. సభ్యుల మధ్య స్నేహబంధాలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టారు. డిసెంబర్ 2025 వ్యాధి నివారణ మరియు చికిత్స మాసం. ఉచిత వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. మహిళలు మరియు యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. పోలియో నిర్మూలన నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టారు. ఫెలోషిప్ సమావేశాలను నిర్వహించారు. జనవరి 2026 వృత్తి సేవా మాసం. రైడర్స్ ఆఫ్ రోటరీ అంతర్జాతీయ బైక్ అండ్ కార్ ఎక్స్పెడిషన్ నిర్వహించారు. 150 మంది బాలికలు మరియు మహిళలకు 3వ డోస్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అందించారు. రోటరీ ఫౌండేషన్ EREY కార్యక్రమానికి సభ్యుల విరాళాలను సమకూర్చారు. ఫిబ్రవరి 2026 శాంతి అండ్ సంఘర్షణ నివారణ మాసం. శాంతి, సామరస్యం మరియు సంఘర్షణ పరిష్కారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 500 మంది మహిళలకు వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించారు. భారీ స్థాయిలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఎండ్ పోలియో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మార్చ్ 2026 నీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత మాసం. మహిళా దినోత్సవ వాకథాన్ నిర్వహించారు. జెడ్పీ పాఠశాల విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 3వ దశ పూర్తి చేశారు. ఎండ్ పోలియో కార్యక్రమాల విజయోత్సవాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 2026 పర్యావరణ మాసం. దుమ్ములపేట పాఠశాల దత్తత కార్యక్రమాన్ని చేపట్టారు. గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పుస్తకాల పంపిణీ ద్వారా పఠన సంస్కృతిని ప్రోత్సహించారు. శాశ్వత సేవా ప్రాజెక్టులపై చర్చలు నిర్వహించారు. పర్యావరణ అవగాహన కోసం మార్నింగ్ వాక్ నిర్వహించారు. మే 2026 యువజన సేవా మాసం. శ్రవణ ఓల్డేజ్ హోంలో మదర్స్ డే వేడుకలు నిర్వహించారు. హాకీ ఎగ్జిబిషన్ మ్యాచ్ను ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ సేవా కార్యక్రమాలను సమీక్షించారు. యువతలో నాయకత్వ లక్షణాల అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టారు. జూన్ 2026 రోటరీ ఫెలోషిప్ అండ్ సేవా వారసత్వ మాసం. 500 మంది నిరుపేద మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అందించారు. యువ హాకీ క్రీడాకారులకు హాకీ కిట్లు పంపిణీ చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బోట్స్ క్లబ్లో 6వ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఏటిముగ్గ పాఠశాల పునరుద్ధరణ పనులను పూర్తి చేశారు. విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. కొమ్మిశెట్టి శ్రీహర్ష నాయకత్వంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి 104 యూనిట్ల రక్త సేకరణ సాధించారు. భవిష్యత్ రక్తదాన శిబిరాల ప్రణాళికలను ఖరారు చేశారు. 10వ తరగతి టాపర్కు 10,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. సంవత్సరపు ప్రధాన విజయాలు.
వేలాది మందికి ఆరోగ్య సేవలు అందించారు. వందలాది మహిళలు, బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణ రక్షణ కల్పించారు. విద్యార్థులకు విద్య, క్రీడ, సాంకేతిక సహాయం అందించారు. మహిళల సాధికారత కోసం వృత్తి శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించారు. స్వచ్ఛమైన తాగునీరు, పర్యావరణ పరిరక్షణ, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పోలియో నిర్మూలన, రక్తదానం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో విశేష సేవలందించారు. యువత, మహిళలు, విద్యార్థులు మరియు సామాజిక వర్గాల అభివృద్ధికి నిరంతర కృషి చేశారు. సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ ఆదర్శాన్ని ఆచరిస్తూ సమాజంలో శాశ్వత మార్పు కోసం అంకిత భావంతో పనిచేశారు.